మా ఈ ఛానల్ని మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మన ఎన్టీఆర్ గారి బయోగ్రఫీ ఇప్పుడు. ప్రతి తెలుగువారు అన్న అన్న పదం ఆయన నుండే పుట్టిందేమో అనుకునే ఆయన గాంభీర్యం ఆయన సొంతం. ఆయనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక అగ్గిరాముడు, ఆయన ఒక తోటరాముడు, ఆయన ఒక డ్రైవర్ రాముడు, ఆయన ఒక అడవి రాముడు, ఆయన ఒక సాహసవంతుడు, ఆయన ఒక తెనాలి రామకృష్ణుడు. ఆయన రాజకీయ నాయకుడు. ఎవరికీ సాధ్యం కాని రికార్డులెన్నో ఆయన సొంతం. తెలుగు, తమిళ, హిందీ భాషలలో దాదాపు 400 సినిమాలు పైనే నటించారు ఆయన. కొన్ని సినిమాలు నిర్మించి మరెన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు ఆయన. ఎన్టీఆర్ గారు 1923 మే 28న కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో జన్మించారు. తండ్రి లక్ష్మయ్య, తల్లి వెంకటరామమ్మ. ఎన్టీఆర్ గారికి మొదట కృష్ణ అని పేరు పెడదాం అనుకున్నారు. కానీ మేనమామ తారక రాముడు బాగుంటుందని చెప్పడంతో తారక రాముడు అని నామకరణం చేశారు. ఆయన పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివారు. కళాశాల విద్య విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో సాగింది. అదే కళాశాలలో ఆయన ఒక నాటకం వేశారు. ఆ నాటకం కోసం ఆయన మీసాలు తీయమని అడిగారు. దానికి ఆయన ససేమిరా ఒప్పుకోలేదు. ఆయన నాటకంలో మీసాలతోనే నటించారు. అందువలన ఆ నాటకం పేరు మీసాల నాగమ్మ అని పేరు జోడించారు. ఆయనకు 1942 మే నెలలో ఆయనకు సరిగ్గా 20 సంవత్సరాల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవతారకంతో వివాహం జరిగింది. పెళ్ళైన తర్వాత పరీక్షల్లో ఆయన 2 సార్లు తప్పారు. తర్వాత గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరారు. అక్కడ నాటకాల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కాలమ్మ, నాగభూషణంతో కలిసి ఎన్నో నాటకాల్లో నటించారు. ఎన్టీఆర్ గారు మంచి చిత్రకారులు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా చిత్రలేఖన పోటీల్లో మంచి బహుమతి కూడా లభించింది. ఆయనకు 11 మంది సంతానం, 7 కుమారులు, 4 కుమార్తెలు. ఆయన కాలేజీ రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల జీవనం కోసం అనేక పనులు చేసేవారు. పాలు అమ్మటం, కిరాణా కొట్టు, ముద్రణాలయం కూడా నడిపారు. 1947లో ఎన్టీఆర్ గారు పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి పాస్ అయ్యారు. ఆ పరీక్ష 1100 మంది రాయగా అందులో 7 ఎంపికయ్యారు. అందులో ఒకరు మన ఎన్టీఆర్ గారు. తర్వాత మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం ఆయనకు లభించింది. కానీ ఆయనకు సినిమాలలో నటించాలనే కోరిక ఆ ఉద్యోగంలో 3 వారాల కంటే ఎక్కువ చేయలేకపోయారు. అప్పట్లో ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు గారు ఎన్టీఆర్ గారి ఫోటో చూసి ఆయనకు మద్రాసుకు పిలిపించి పల్లెటూరు పిల్ల అనే సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్ గారికి ఆ సినిమాకి 1116 పారితోషికం ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మన దేశం అయ్యింది. ఈ సినిమా 1949లో వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా చేశారు. 1950లో పల్లెటూరు పిల్ల, షావుకారు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలా ఎన్టీఆర్ గారి సినీ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు తమ మకాంను మద్రాసుకు మార్చారు. 1000 లైక్స్ అనే ప్రాంతంలో ఒక చిన్న గదిలో అద్దెకు ఉండేవారు. 1951లో కేవీ రెడ్డి, పాతాళ భైరవి, మల్లేశ్వరి, 1952లో పెళ్లి చేసి చూడు, చంద్రహారం ఎన్టీఆర్ గారికి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయవారివే. ప్రతి సినిమాకి నెలకి 500 రూపాయల జీతం, 5000 రూపాయలు పారితోషికం ఇచ్చేవారు. అప్పట్లో పాతాళ భైరవి 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 1956లో విడుదలైన మాయాబజార్లో 7500 రూపాయలు పారితోషికం తీసుకోవడం అత్యధికం అని భావించేవారు. శ్రీమద్ విరాట్ పర్వంలో ఎన్టీఆర్ గారు 5 క్యారెక్టర్ చేశారు. ఎన్టీఆర్ గారు అప్పట్లో సంవత్సరానికి 10 సినిమాలు చేసేవారు. ఎన్టీఆర్ గారు సినిమాలలోకి వచ్చిన 22 ఏళ్ల తర్వాత అంటే 1972 నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి వచ్చింది. ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా సీతారామ కళ్యాణం 1961 సంవత్సరంలో మొదలైంది. ఈ సినిమా నేషనల్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై విడుదలైంది.
1977లో విడుదలైన దార వీర శూర కర్ణలో ఎన్టీఆర్ గారు 3 క్యారెక్టర్స్ చేసి స్వయంగా దర్శకత్వం చేశారు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోళ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచాయి. నర్తనశాల సినిమా కోసం ఎన్టీఆర్ గారు వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. 1982 మార్చి 21న హైదరాబాద్ వచ్చినప్పుడు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29న మధ్యాహ్నం 2:30 పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. పార్టీ ప్రచారాలకై ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్న పాత వ్యానును బాగు చేయించి దానికి చైతన్య రథం అని పేరు పెట్టారు. ఆ వ్యాన్పై తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అనే నినాదం రాయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను చైతన్యపరుస్తూ ఆంధ్రప్రదేశ్ నలుమూలల ప్రచారయాత్రను సాగించారు. 1983 జనవరి 7న ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీపై అత్యధిక మెజారిటీతో 199 సీట్లు గెలుచుకున్నారు. 97 సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయింది. 1984లో సినిమా రంగంలో స్లాబ్ విధానాన్ని అమలుపరిచారు. ఎందుకు పనికిరాదని శాసన మండలిని రద్దు చేశారు. హైదరాబాద్లో ట్యాంక్ బండపై సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలను నెలకొల్పారు. నాదెండ్ల చేసిన కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించాలన్న ఉద్దేశంతో 1985లో ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఎన్టీఆర్ గారు 202 సీట్లు గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. 1991 నంద్యాలలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు నిలబడ్డారు. ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువారికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ గారు పోటీగా ఎవరినీ నిలబెట్టలేదు. తన జీవిత కథను రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఎన్టీఆర్ గారి జీవితంలో ఇదొక కీలకమైన మలుపు. 1994లో కిలో బియ్యం ₹2, సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో మునుపెన్నడూ ఏ పార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చారు. రెండో భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారనే ప్రచారంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యారు. అంతటితో ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితం ముగిసినట్టయింది. 33 ఏళ్ల సినీ జీవితంలో 13 ఏళ్ల రాజకీయ జీవితంలోనూ నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ గారు చిరస్మరణీయులు. ఎన్టీఆర్ గారికి 1968లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఎన్టీఆర్ గారి పేరిట సినిమా ప్రముఖులు జీవితకాలంలో చేసిన సేవలను గుర్తింపుగా ఎన్టీఆర్ జీవిత పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో నెలకొల్పింది. కానీ ఈ అవార్డులను 2002లో రద్దు చేశారు. ఎన్టీఆర్ గారు 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా 8 సినిమాలను నిర్మించారు. ఎన్టీఆర్ గారు 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. ఇప్పటి వరకు సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రలో జరిగిన కొన్ని సంగతులు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.